ఫకీర్పేట్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియమైన బంధుమిత్రులకు ఫకీర్పేట్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ మీ ఆదరాభిమానాలు, ప్రోత్సాహంతో మన ఫకీర్పేట్ గ్రామ సర్పంచ్గా శ్రీమతి బొద్దుల విజయలక్ష్మి లక్ష్మణ్ గ్రామ సర్పంచ్గా నేను విజయం సాధించినందుకు ముందుగా మీ అందరికీ పేరుపేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు, ఇది మన గ్రామ ప్రజలందరి విజయం. నాపై మీరు చూపించిన అచంచలమైన విశ్వాసానికి, మన గ్రామాభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను సదా రుణపడి ఉంటాను. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మీ అందరి సలహాలు, సూచనలు నాకు ఎంతో అవసరం. మన గ్రామాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతాను. మన గ్రామాభివృద్ధికి సహకరించి ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు. ముందుకొచ్చాను. ఫకీర్పేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ఫకీర్పేట్ గ్రామంలో ఉన్న నీటి సమస్య, డ్రైనేజ్, రోడ్ల సమస్య, విద్యుత్ సరఫరా, విద్యుత్ దీపాల సమస్య అన్ని పరిష్కరిస్తాను. విద్యా వ్యవస్థను అన్నిటిని అంగన్వాడీ వ్యవస్థను పరిష్కరిస్తాను. గవర్నమెంట్ తరపున ఇల్లు లేని వారికి ఇల్లు, ల్యాండ్ లేని వారికి ల్యాండ్ ఇప్పించి గవర్నమెంట్ సాయంతో ఇల్లు కట్టిపిస్తాను. ఇంకా గ్రామ సభ్యులకు అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రతి పేదవాడికి, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండుకుంటూ సహాయం చేస్తాను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున సొంతంగా చేస్తాను. నిరంతరం కృషి చేస్తాను ప్రజలందరికీ. నమస్కారం. ఫకీర్పేట గ్రామ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్గా ఫకీర్పేట గ్రామ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్గా గెలిపించినందుకు పేరు పేరున గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి విషయంలో ఏ విషయమైనా కూడా 24 గంటలు ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఏ విషయమైనా త్రాగునీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, మళ్ళీ స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి అభ్యర్థి వారితో ముందుకు సాగుతూ ప్రతి వారితో కలుపుకుంటూ ఏ విషయమైన అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తామని మరీ చెప్పుకుంటూ అందరి ప్రజలను కోరుకుంటున్నాను. మరియు మన గ్రామానికి అభివృద్ధితోటి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటూ మన చెరువు కట్ట కానీ అది కట్టకు అభివృద్ధి చేసుకుంటూ ఉద్యానంగా తీసుకుందామని, అది ప్రజలు మన పాలనాది చెరువు కట్టకు మాకు ప్రాబ్లం ఉన్నది, దాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. దానికి కావాల్సిన నిధులైనా కూడా మన మంత్రి గారి దృష్టి తీసుకుపోయి దానికి కావాల్సిన నిధులతోటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థని ఏదైనా కూడా మన విలేజ్కి సంబంధించి, గ్రామాలకు సంబంధించింది మనం నిధులతోటి తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను.